సో దేవునిలో ఉన్నప్పుడు దేర్ ఇస్ నో రీజన్ టు గెట్ డిప్రెస్. ఒకవేళ లోక సంబంధంగా మనం దీనస్థితిలో ఉన్నామా, దేవునికి స్తోత్రం. లోక సంబంధంగా దీనత్వం ఉన్నా పర్వాలేదు, ఆత్మయందు దీనులుగా ఉంచి ఆత్మీయంగా మన ఉన్నత శిఖరాలు ఎక్కించిన దేవునికి స్తుతి చెల్లిస్తూ ఆయనను బట్టి అతిశయిస్తూ సాగుదాం. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కొన్నిసార్లు లోక సంబంధంగా దీనస్థితి మనకు మంచిదే అండి. ఎందుకంటే లోక సంబంధంగా కొన్నిసార్లు దీన దశలో ఉన్నప్పుడు మనం దీనత్వాన్ని కూడా నేర్చుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు దేవుడు ఎక్కువ ఆశీర్వదిస్తూ ఉండగా మన దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. ఆశీర్వాదాలే మనల్ని దేవునికి దూరం చేసేస్తూ ఉంటాయి. మనకు వచ్చిన ఫిజికల్ ప్రాస్పెరిటీ కొన్నిసార్లు మనల్ని సెల్ఫ్ సఫిషియన్సీలోకి నడిపించేస్తూ ఉంటుంది. మనకి ఏమనిపిస్తుంది అంటే, ఇంకా నాకు దేవునితో పెద్దగా పని లేదు, ఐ కెన్ మేనేజ్ మై లైఫ్, ఐఎమ్ ఓకే, నాకు పర్వాలేదు, ఏం పర్వాలేదని దేవునికి కొన్నిసార్లు దూరం అయిపోతూ ఉంటాం. అందుకే దీన దశయందు మనము అతిశయించాలి. కారణం ఏంటంటే, ఒకవేళ లోకపరంగా దీన దశలో ఉన్న ఆత్మ సంబంధంగా మనల్ని ఆశీర్వదించి తన మహిమైశ్వర్యంతో నింపిన దేవుని యందు మనము అతిశయించాలి.